శ్రీ వశిష్ఠ గీత ప్రాశస్త్యం ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. అద్భుతమైన వశిష్ఠ బోధ పూర్తి అయిన తరువాత విశ్వామిత్రుడు లేచి ఆ నిండు సభలో ఇలా పలికాడు. ఆహా, ఎంత సంతోషం! మహాపుణ్య స్వరూపమై అత్యంత పవిత్రమైనట్టి జ్ఞానం వశిష్ఠ మునీంద్రుని ముఖతః ఇప్పుడు వినగలిగాను. దానికి వేల గంగానదులలో స్నానం చేసిన చందాన మనమంతా పవిత్రులమయ్యాము అన్నాడు. ఇంకా త్రిలోక సంచారి అయిన నారదుడు ఇలా సెలవిచ్చాడు. దీనిని బ్రహ్మలోకంలో కానీ, స్వర్గంలో కానీ, భూతలమున కానీ ఇంతవరకు నేను విని ఉండలేదు. అలాంటి మహాబోధను ఇప్పుడు నేను విని నా చెవులు రెండును పవిత్రములను చేసుకున్నాను. ఇంకా సిద్ధులు ఇలా అన్నారు. కర్తారంభము నుండి సిద్ధ సంఘములం మేము మోక్షోపాయాల గూర్చి వేల కొలది గ్రంథాలను పఠించాము, వ్యాఖ్యానం చేశాము. కానీ వశిష్ఠుల బోధన వంటిది మేము ఎక్కడా విని ఉండలేదు అన్నారు. ఇక వశిష్ఠుడేమి బోధించాడో దాని సారాంశం ఏమిటి అంటే, ప్రారంభంలోనే శ్రీ వశిష్ఠులు శాస్త్రానుకూలమైన పురుష ప్రయత్నం యొక్క ఆవశ్యకతను గూర్చి పలు విధాలా బోధించారు. ఈ జన్మలోని శుభ పురుష ప్రయత్నాలతో పూర్వజన్మపు అశుభ పురుష ప్రయత్నం నిస్సందేహంగా శమించిపోతాయని చెప్పాడు. సంసార కుహరాత్ అస్మాన్ నిర్గంతవ్యం స్వయం బలాత్ పౌరుషం యత్నమాశ్రిత్య హారిణే వారి పంజరాత్. ఉత్తమ పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి ఈ సంసారము అనే గోతి నుండి, శత్రు పంజరం నుండి సింహంలా స్వయం బల ప్రతాపంతో బయల్వెడలాలని శ్రీ వశిష్ఠుల వారు ముముక్షు ప్రకరణంలో శ్రీరామచంద్రునికి బోధించాడు. ఇక నరకమను వ్యాధికి ఈ లోకంలో ఎవడు చికిత్స గావించుకోనడో అలాంటి భవరోగగ్రస్తుడు ఔషధం లేని ఇతర లోకాలకు చని ఏమి చేయగలడు అని శ్రీ వశిష్ఠ మహర్షి నిర్వాణ ప్రకరంలో ప్రశ్నించారు. సంసార సముద్రాన్ని దాటడానికి తపస్సు కానీ, తీర్థాలు కానీ, శాస్త్రాలు కానీ, సజ్జనులు మహాత్ముల సేవనము లేకపోతే విజయవంతం కాలేవు. నావికుని యొక్క నౌక లభించినట్లుగా మహానుభావుడైన జ్ఞాని యొక్క సాంగత్యం వల్ల సంసార సముద్రాన్ని దాటడానికి యుక్తి లభిస్తుంది. దారిద్ర్యము, మరణము, దుఃఖము ఇలాంటి విషయాలచే కూడిన ఈ సంసార భ్రమ అనే రోగం సాధుజన సాంగత్యమును ఔషధంచే సంపూర్ణంగా నశిస్తుంది. కావున వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారికి మోక్షద్వార పాలకునిగా ఇలా వర్ణించారు. మోక్షద్వారంలో శమము, విచారణం, సంతోషం, సాధుజన సాంగత్యం అను నలుగురు ద్వారపాలకులు ఉన్నారని, ఈ నాలుగింటిని తన శక్తి ప్రయత్నంగా సంపాదించాలి. ఇవి మోక్షమునకు మూలద్వారం. ఏదైనా ఒక దానిని సాధిస్తే మిగతాది సాధింపవచ్చు. కావున సంసార సముద్రాన్ని దాటడానికి మానవుడు ఈ 4 ఉపాయాలు సంపాదించాలి. కాబట్టి మహా కష్ట పరిస్థితులు ఏర్పడినప్పటికీ సాధుజన సాంగత్యం వీడరాదని, వారి ద్వారం ముముక్షు పదమునకై సాధన చేయాలని వశిష్ఠుల వారు అక్కాణించారు. ఇంకను గురూపదేశము ద్వారా మలినమైన మనస్సును ఆత్మజ్ఞానంతో ఉత్తమ వైరాగ్యాన్ని సంపాదించాలి. మనోనిగ్రహంతో ఉత్తమ వైరాగ్యాన్ని సంపాదించాలి. మనోనిగ్రహం ద్వారా సమస్త ఉపద్రవములు తొలగించుకోవాలి. సమస్త దృశ్య ప్రపంచం
మనస్సు యొక్క స్వరూపమే కావున అలాంటి మనస్సుకు చికిత్స చేస్తే సంసార రోగమంతా చికిత్స గావింపబడుతుంది. ఈ సంసార చక్రం యొక్క మాయా చక్రం నాభి మనస్సే అయి ఉంది. ఆ మనస్సును ఎవరు జయిస్తారో వారిని మాయా సంసారం ఆ మనస్సును ఎవరు జయిస్తారో వారిని మాయా సంసారం ఒక్కింత కూడా బాధించదు. ఇంద్రియాలు, సుఖాలు మోక్ష మార్గానికి పెద్ద అవరోధాలై ఉన్నాయి. అలాంటి అవరోధములను దాటిన వానిచే పరమపదం సులభంగా పొందబడుతుంది. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాలను ఛేదించినట్లు ఇంద్రియ సర్వములు ప్రేరేపితమైనప్పుడు వివేకము అను కర్రచే వానిని మరలా చితక కొట్టాలి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునునికి తస్మాత్ ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, కావున ఓ భరతశ్రేష్ఠ, నీవు మొట్టమొదట ఇంద్రియాలను నిగ్రహింపుము అని బోధించాడు. వశిష్ఠ గీత కూడా వశిష్ఠ మునీంద్రుడు శ్రీరామచంద్రుని పూర్వం హృదయ శత్రుత్వా జేతవ్యాని ఇంద్రియాణ్యబలం అని వక్కాణించారు. ఇంద్రియములు హృదయమునందలి శత్రు రూపంలో ఉంటాయి, కావున వాటిని జయించాలి అని బోధించారు. నమోక్ష నభసః పృష్టే న పాతాళే న భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధకం అని చెప్పాడు. అంటే మోక్షం ఆకాశంలో కానీ పాతాళంలో కానీ భూతలమందు కానీ లేదు. ఉత్తమ జ్ఞానంచే లెస్సగా బోధితమైనట్టి నిర్మల చిత్తమే మోక్షం. అధ్యాత్మ విద్యా సంపాదనం, సాధుజన సాంగత్యం, వాసనాక్షయం, ప్రాణాయామం అనేవి మనోనిగ్రహానికి ఉపాయాలై ఉన్నాయి. ఓ రామచంద్ర, నీవు సమస్తం పరిత్యజించి వాసనారహితుడవై ఉంటే ఈ క్షణమే ముముక్షుడవు అయినట్లు. ఇందులో సంశయం ఏమీ లేదు. ఇక శరీరం ఎప్పటికైనా నశింపబడేదే అను జ్ఞానంతో వాసన పుట్టకుండా ఉంటుంది. దృశ్యాలను త్యజించువాడు మోక్షాన్ని పొందగలడు. ఓ జనులారా, ఆత్మ తెలియబడక ఉన్నచో దుఃఖమునే కలుగజేస్తుంది, తెలియబడితే అనంత సుఖాన్నే కలుగజేస్తుంది. కావున నిర్మలమై, శుద్ధమై, సర్వాత్మకమై, సర్వకర్త అయినట్టి బ్రహ్మమే మీ యొక్క నిజస్వరూపమని, ఈ ప్రపంచము శాంతమై జన్మరాహిత్యమైనట్టి పరబ్రహ్మమే అని భావించాలి. అప్పుడు మీకు పరమ సుఖం లభిస్తుంది. ఈ విధంగా పలు ఉపమానాలతో వశిష్ఠ మహాముని తుట్టతుదకు శ్రీరామచంద్రునితో, నేను ఇంతవరకు వర్ణించి చెప్పింది నేను స్వయంగా మరలా విచారించి నిత్యం ప్రత్యక్షంగా కాంచుచున్నదే అవుతుంది. కాబట్టి మహామతివైన నీవు అలాంటి నిర్మల దృష్టిని అవలంబించి ఉత్తమంగా జ్ఞానాన్ని పొందగలవు. ఎందుకంటే జ్ఞానం చేత మోక్షం లభిస్తుంది. చివరిగా, ఈ ప్రాపంచిక విషయవాసన గల సగటు మనిషి తన జీవితంలో అపజయాలకు, ఆశాభంగాలకు గురవుతూ మధ్యలో అల్ప సుఖ సంతోషములు పొందినప్పటికీ శాంతి సౌఖ్యాలను, తృప్తిని పొందజాలక ఉన్నాడు. తనకు కావలసినది ఏమిటో తెలుసుకోలేక శాంతి సౌఖ్యములకై ఏదో సాధించాలి అనుకున్నట్లు తోచినా సాధించలేకపోతున్న తరుణంలో ప్రాచీన శృతి శాస్త్రాలను, వేదాంగాలను ఆశ్రయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భగవద్గీతలాగా వశిష్ఠ గీత మన జీవితాలకు అవసరమైన ఎన్నో విషయాలను సులభ గ్రాహ్యంగా చెబుతోంది. ధన్యవాదములు.